హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పీర్ల పండుగ కోసమని కజ్జికాయలు చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, కజ్జికాయలకి మేము అది గోధుమ పిండితో తడుపుకున్నాను. ఆ రేక్ అనేది తిక్కున్నాము. దానికి చూడండి, ఒకవైపు అంతా వాటర్ అప్లై చేస్తున్నాం అనమాట. అది పిండి అది అతుక్కోవడానికి మనం స్టఫింగ్ చేసిన తర్వాత ఒత్తుతాం కదా, అలా ఒత్తేటప్పుడు కొంచెం వాటర్ అప్లై చేస్తే ఒక సైడు మనం ఒత్తడానికి ఈజీగా ఉంటుంది, ఎక్కడ లీకేజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఆ స్టఫింగ్లోకి ఏమేమి చేశాను అని అంటే, పుట్నాల పప్పుల పొడి, అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి, వేయించిన నువ్వుల పొడి, యాలకులు, బెల్లం అండి. ఇవన్నీ కజ్జికాయలకు స్టఫింగ్ కోసం చేశాను. పైన మాత్రం రేకు గోధుమ పిండి తీసుకున్నాను. హెల్పింగ్ కోసం మా పాపను కూడా పిలుచుకున్నాను, అలా అయితే తొందరగా అవుతుంది అనే ఉద్దేశంతో. చూడండి, అదేవిధంగా ఎక్కడ గ్యాపులు లేకుండా ఇలా ఒత్తుకొని ఒక చాట్లోకి తీసుకున్నాను కజ్జికాయలన్నీ. తీసుకున్న తర్వాత మనం వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కానీ మనం వేడి నూనెలో వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కజ్జికాయలు అనేవి తొందరగా ఎర్రగా కావు, పైన అందులో చాలా బాగా కుక్ అవుతాయి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పైన తింటే క్రిస్పీగా ఉంటాయి, లోపల వచ్చేసి సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి రెండు వైపులా మనము ఇదే విధంగా తిప్పుకుంటూ మనం కాయ వేయించుకోవాలి. చూడండి, ఆ కలర్ వచ్చేసిన తర్వాత మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పోవడానికి నేను పేపర్ మీద వేస్తున్నా. ఆల్మోస్ట్ కజ్జికాయలు అయితే ఎక్కువ ఆయిల్ కూడా పట్టుకోవండి, కానీ ఎక్కడైనా ఉంటే కూడా పోతుంది కదా అని వేస్తున్నా. అదేవిధంగా మిగతా అవన్నీ కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నాకైతే ఇవన్నీ చేసుకున్నాను. కజ్జికాయలు అయితే ఇప్పుడు అందులో కూల్గా ఉంటుంది కాబట్టి తొందరగా గట్టిగా కావు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 days వరకు బాగుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.